హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన వీడియో రేపు మీరు రాయబోయే ఈఏపీ సెట్ ఎంసెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మన తెలుగు స్టూడెంట్స్ ఏపీ అండ్ టీజీ ఇద్దరు కామన్గా మనం ఎంసెట్ సంబంధించి ఏపీ సెట్ సంబంధించి సిరీస్ ఆఫ్ వీడియోస్ స్టార్ట్ చేసాము. ఇవాళ ఏంటంటే సెకండ్ చాప్టర్ అయినటువంటి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకేనా? ఇందులో ఎటువంటి ఫార్ములాస్ మనం ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి ఫార్ములాస్ ప్రిపేర్ అయితే మనకి ఈ చాప్టర్ నుంచి వచ్చేటువంటి బిట్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి అనేది చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడమా, డెఫినెట్గా మనకి ఈ ఫార్ములా బేస్డే ఇస్తున్నాడు. క్లియర్? ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ కనుక మీరు చూస్తే మనం మోషన్ ఏ స్ట్రైట్ లైన్, అదేవిధంగా మోషన్ ఏ ప్లేన్, ఈ రెండు కలిపి కైనమాటిక్స్ అంటాము. క్లియర్? కైనమాటిక్స్. ఇందులో మనకి రెండు పార్ట్స్ ఉంటాయి. మోషన్ ఏ స్ట్రైట్ లైన్ ఒక పార్ట్, అదేవిధంగా మోషన్ ఏ ప్లేన్ ఇంకో పార్ట్. క్లియర్? సపరేట్గా చూద్దాం, మీకు కూడా క్లారిటీ ఉంటుంది. జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఈ కైనమాటిక్స్ రెండు పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ అయినటువంటి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఇది కనుక చూస్తే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. క్లియర్? ఇందులో కనుక చూస్తే మనకి బేసిక్ డెఫినేషన్స్ ఉంటుంది. ఏంటి? స్పీడ్ ఏంటి, వెలాసిటీ, యాక్సలేషన్, ఎక్కువగా వీటి మీదే ఈ చాప్టర్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ అంటే చూడండి, మనకి ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ డిస్టెన్స్ అండ్ టైం. డిస్టెన్స్కి టైంకి మధ్య రేషియోని స్పీడ్ అంటాం. ఇప్పుడు దీనికి యూనిట్స్ కనుక చూస్తే ఎస్ఐ యూనిట్ కనుక చూస్తే చూడండి, డిస్టెన్స్ అంటే మీటర్ అంటాం, రైట్? టైం అంటే సెకండ్ అంటాం. ఇక్కడ మనకి యూనిట్స్ డైమెన్షన్స్ కూడాను ఇంపార్టెంట్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేటువంటి చాప్టర్ నుంచి యూనిట్స్ అదేవిధంగా డైమెన్షన్స్ కూడా ఇస్తాడు. మరి ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? మనకు అన్ని చాప్టర్స్ అంటే 30 చాప్టర్స్లో ఉండేటువంటి యూనిట్స్ డైమెన్షన్ బేస్ చేసుకుని ఉంటాయి, రైట్? ఎగ్జాంపుల్కి ఇది ఒకటి స్పీడ్, యూనిట్ మీటర్ పర్ సెకండ్ అన్నాం. అదే సిజిఎస్ అయితే సెంటీమీటర్ పర్ సెకండ్ అంటాం, రైట్? అదేవిధంగా వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ బై టైం. చూడండి, మనకి డిస్టెన్స్ వేరు, డిస్ప్లేస్మెంట్ వేరు. డిస్టెన్స్ అంటే ఏంటి? మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ అనే పొజిషన్ దగ్గర స్టార్ట్ అయ్యాము, ఏ నుంచి బికి వచ్చాము, రైట్? బి నుంచి సికి వెళ్ళాము, రైట్? సి నుంచి డికి వచ్చాము. ఇది మొత్తం ఏంటి? మీరు ఏ దగ్గర స్టార్ట్ అయ్యారు, ఏ నుంచి బికి వెళ్ళారు, బి నుంచి సికి వెళ్ళారు, సి నుంచి డికి వచ్చారు. ఫ్రమ్ ఏ టు డి ఇది డిస్టెన్స్. మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏకి డికి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. టోటల్ డిస్టెన్స్ అయితేనేమో డిస్టెన్స్ అంటాం, మనం ట్రావెల్ అయినటువంటి డిస్టెన్స్ మొత్తాన్ని డిస్టెన్స్ అంటాం. అలాగా డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్, ఇట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. జాగ్రత్తగా చూడండి, రెండు వేరు, రైట్? సేమ్ కాదు. డిస్ప్లేస్మెంట్ యూనిట్ అంటే ఎస్ఐ యూనిట్ మీటర్ టైం సెకండ్, మీటర్ పర్ సెకండ్ అంటాం. అదే సిజిఎస్ యూనిట్ అయితే సెంటీమీటర్ పర్ సెకండ్ అంటాం. క్లియర్? అదేవిధంగా నెక్స్ట్ యాక్సలరేషన్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. చూడండి, యాక్సలరేషన్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. మరి వెలాసిటీ అంటే మనకేం తెలుసు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని తెలుసు కదా, dx/dt రాయొచ్చు. మరి ఇప్పుడు యాక్సలరేషన్ ఫైనల్గా ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్, ఇక్కడ వెలాసిటీ అంటే dx/dt రాయొచ్చు, రైట్? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. మొత్తం చేస్తే ఎంత అవుతుంది? d2x/dt² అని వస్తుంది, రైట్? అట్లా మనం
యాక్సలరేషన్ చెప్పవచ్చు. యూనిట్స్ ఏమవుతాయి ఇక్కడ మనకి? వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్, బై టైం అంటే సెకండ్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాం ఎస్ఐ యూనిట్ అయితే. ఇదే సిజిఎస్ యూనిట్ అయితే సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని. ఇట్లా మనం చూసారా, ఈ సింపుల్ గా ఉన్నటువంటి డిఫరెంట్ స్టైల్లో మనకు అడగటానికి అవకాశం ఉంటుంది. ఇందులో సెకండ్ వన్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాఫ్స్ ఉంటాయి ఈ చాప్టర్లో. మోస్ట్లీ స్ట్రైట్ లైన్లో గ్రాఫ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, డిస్ప్లేస్మెంట్కి టైంకి గ్రాఫ్ కనుక తీసుకుంటే దీనికి సంబంధించిన స్లోప్, ఈ గ్రాఫ్ యొక్క స్లోప్ మనకి ఏం తెలియజేస్తుంటే వెలాసిటీని తెలియజేస్తుంది. డిస్ప్లేస్మెంట్ టైము గ్రాఫ్ తీసుకుని దాని యొక్క స్లోప్ కనుక చూస్తే మనకు వెలాసిటీ ఇస్తుంది. అట్లాగే వెలాసిటీకి టైంకి గ్రాఫ్ తీసుకున్నాం, దీని స్లోప్ గనక తీసుకుంటే యాక్సలరేషన్ అవుతుంది. అట్లాగే ఏరియా అండర్ వెలాసిటీ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్ యొక్క ఏరియా గనక తీసుకుంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అట్లాగే యాక్సలరేషన్ టైం గ్రాఫ్ లో ఏరియా గనక తీసుకుంటే వెలాసిటీ చేంజ్ అవుతుంది. క్లియర్? అట్లా మనకి గ్రాఫ్ వాటికి సంబంధించిన స్లోప్స్ ఏరియాస్ మీద అడగటానికి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఓకేనా? ఇది యూనిఫామ్ యాక్సలరేషన్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఇక్కడే కదా చాలా చాప్టర్స్ లో యూజ్ చేస్తాం. ఇక్కడేంటి మనకి ఫర్ మోషన్ ఏ స్ట్రైట్ లైన్, ఫస్ట్ వన్ v is equal to u plus at. ఒక బాడీ ఉన్నాం, m మాస్ ఉన్నటువంటి ఒక బాడీ ఉంది. ఇది u అనే ఇనిషియల్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? m అనేది బాడీ యొక్క మాస్, u అనేది ఇనిషియల్ వెలాసిటీ, రైట్? t టైం తర్వాత జాగ్రత్త చూడండి, t టైం తర్వాత మాస్ ఏం మారదు కదా, సేమే. కానీ ఈ బాడీ యొక్క ఫైనల్ వెలాసిటీ v అయింది. టీ టైం తర్వాత వెలాసిటీ v అయింది. ఇది ఏమవుతుందో ఫైనల్ వెలాసిటీ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పదాలు మీకు తెలియాలి. ఈ చాప్టర్లో u అంటే ఇనిషియల్, రైట్? ఇనిషియల్ వెలాసిటీ, ఈ పదం తెలియాలి. v అంటే ఫైనల్ వెలాసిటీ, రైట్? మరి టైం వేరీ అవుతుంటే వెలాసిటీ కనుక చేంజ్ అయితే ఈ బాడీకి యాక్సలరేషన్ ఉంటుంది. ఏ అనేది యాక్సలరేషన్. క్లియర్? టీ టైం, ఈ పదాలు తెలియాలి. టీ టైం, క్లియర్? అట్లాగే సిమిలర్ వేలో మనం మిగతా ఫార్ములాస్ కనుక చూస్తే s is equal to ut plus half at square. అట్లాగే నెక్స్ట్ v square is equal to u square plus 2as, లేదా v square minus u square equal to 2as గా రాయొచ్చు దీన్ని మనం. చూడండి, v square minus u square is equal to 2as. క్లియర్? అట్లాగే నెక్స్ట్ s is equal to యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం. చూడండి, బాడీ ట్రావెల్ అయినటువంటి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఎట్లా చెప్పొచ్చు అంటే మనం యావరేజ్ వెలాసిటీ తీసుకోవచ్చు. u అంటే ఇనిషియల్ వెలాసిటీ, v అంటే ఫైనల్ వెలాసిటీ అన్నాం కదా. u ప్లస్ v/2 తీసుకుంటే యావరేజ్ వెలాసిటీ వస్తుంది ఇంటూ టైం. ఓకే. లాస్ట్ వన్ sn ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్. ఇదేంటి మనకి? nth సెకండ్ టైం ఇస్తాడు ఫలానా టైంలో అని. అంటే ఫస్ట్ సెకండ్ అని కానీ, థర్డ్ సెకండ్ అని కానీ, 29th సెకండ్ అని కానీ, 5th సెకండ్ అని కానీ, 9th సెకండ్ అని కానీ ఇట్లా ఇస్తాడు. అట్లా ఇచ్చినప్పుడు మనకి n అవుతుంది. ఫస్ట్ అయినా n ఈక్వల్ టు 1, థర్డ్ అంటే n ఈక్వల్ టు 3. ఇట్లా మనకి n తెలియజేస్తుంది. క్లియర్? ఇక ఏ అంటే యాక్సలరేషన్, u అంటే ఇనిషియల్ వెలాసిటీ. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ గ్రాఫ్లు కానీ. ఇకపోతే మనకి రిలేటివ్ వెలాసిటీ ఒకసారి చూసుకోండి. ఇన్ స్ట్రైట్ లైన్ మోషన్ లో VAP is equal to VA minus VB. ఏ దగ్గర
చూడండి, మాస్ ఉన్నటువంటి బాడీ ఉన్నాం, ఇది ఏ అనే పొజిషన్ దగ్గర ఉంది. ఇక్కడ దీని యొక్క వెలాసిటీ విఏ, రైట్. అట్లాగే బి అనే పొజిషన్ దగ్గర వెలాసిటీ విబి ఉంది. చూడండి, ఇక్కడ వెలాసిటీ వేరు, ఇక్కడ వెలాసిటీ వేరు. రిలేటివ్ వెలాసిటీ అన్నప్పుడు ఏం చేస్తాం మనం? విఏ మైనస్ విబి. అదే వెక్టర్ నోటేషన్ లో తీసుకున్నాం అనుకో, 2Dలో విఏబి హోల్ బార్ ఈక్వల్ విఏ బార్ మైనస్ విబి బార్, ఇట్లా తీసుకోవచ్చు. అట్లాగే బోర్డుకి రిలవెంట్ గా టైము ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి. ఇవి మెయిన్ ఫార్ములాస్, ఈ చాప్టర్ నుంచి అడగదగ్గటువంటి మెయిన్ ఫార్ములాస్, రైట్. అట్లాగే ఇంకా మనకి ఇందులో అడగదగ్గది ఏంటంటే యావరేజ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్, వెలాసిటీ, ఇవి ఎట్లా ఉంటాయి? యావరేజ్ స్పీడ్ కనుక తీసుకుంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ వెలాసిటీ తీసుకుంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం, రైట్. అట్లాగే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ తీసుకుంటే v ఈజ్ ఈక్వల్ టు డిఎస్ బై డిటి చెప్పచ్చు. అట్లా ఇది కూడా ఒకసారి చూద్దాం. ఇవన్నీ మనకి మోషన్ ఏ స్ట్రైట్ లైన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. అట్లాగే ఒక బాడీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కండిషన్ లో ఉందనుకోండి. ఒక బాడీ మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కండిషన్ లో ఉంటే మరి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక తీసుకుంటే చూడండి, మాస్ ఉన్నటువంటి ఒక బాలు ఫ్రీగా కిందకు వస్తున్నాం. ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేస్. ఇటువంటిప్పుడు యాక్సలరేషన్ ఏమవుతుంది? ప్లస్ జీ. ఎత్తవైపే ఉంది కదా, ప్లస్ జీ అవుతుంది. మాస్ ఉన్నటువంటి ఒక బాల్ తీసుకున్నాను, ఇది సర్టన్ హైట్ నుంచి ఫ్రీగా కిందకు వస్తున్నాం. అప్పుడు ఏ ఈక్వల్ టు ప్లస్ జీ. క్లియర్? ఇటువంటిప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంటుందో? 0. ఈ స్టాండర్డ్ గుర్తుపెట్టుకోవాలి. అదే మాస్ ఉన్నటువంటి ఒక బాల్ ని నేను ఎత్తపై నుంచి పైకి మూవ్ చేస్తున్నాను, వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్ లో ప్రొజెక్ట్ చేస్తున్నాను, రైట్. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 కాదు, యూ ఉంటుంది. కానీ ఇక్కడ యాక్సలరేషన్ మైనస్ జీ అవుతుంది. ఎందుకని? ఎర్త్ గ్రావిటేషన్ ఆపోజిట్ డైరెక్షన్ లో బాడీ మూవ్ అవుతున్నాం, కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ అవుతుంది. మరి ఇక్కడ జీ వాల్యూ ఎంత? స్టాండర్డ్ వాల్యూ మనకు తెలుసుకో, 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. క్లియర్? ఇట్లా మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో, అదేవిధంగా వర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీలో మనం యాక్సలరేషన్ ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు. ఈ నెగిటివ్ యాక్సలరేషన్ కి ఇంకో పేరేంటమా? రిటార్డేషన్ అంటాం. క్లియర్? ఓకే, ఇవి ఇంతవరకు చూడడం. నెక్స్ట్ వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్, మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. క్లియర్? మన పూర్ణ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము. మనం ఈ 30 చాప్టర్స్ సంబంధించి ఎంసెట్, ఈఏపీ సెట్ సంబంధించి బోత్ ఏపీ అండ్ టీజీ స్టూడెంట్స్ వీళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రతి వీడియోని మనం అప్లోడ్ చేస్తున్నాం. ఫార్ములాస్ ఎట్లా ఇస్తున్నాడు, రైట్, ప్రాబ్లమ్స్ ఎట్లా ఇస్తున్నాడు, ఓకేనా. పీవైక్యూ సిరీస్ కూడా చేద్దాం. మరి మీకు మన ఛానల్ డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, రైట్. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.